నమస్తే అండి. నా పేరు సింహ ప్రవీణ్ కుమార్. మనము సచివాలయం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గానీ, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గానీ, లేదా డీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గానీ, ఈ మహిళా బిల్లు అనే విషయంలో నేను ఈరోజు డిస్కషన్ చేస్తున్నాను. మహిళా బిల్లు లోక్‌సభలో ఎప్పుడు ప్రవేశపెట్టినారు? ఈ మహిళా బిల్లు కథ ఏమి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి. ఈ మహిళా బిల్లు ఏం పెట్టినారు? ముఖ్యంగా మనం మహిళా బిల్లు గురించి ఏం చదవాలా అనే పాయింట్ గురించి నేను ఒక ఎక్కువ సుత్తి లేకుండా డీప్‌గా మీకు చెప్తున్నాను. మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అని అడగవచ్చు. మనకు అతని పేరు వచ్చి అర్జున్ రావ్ మెఘ్నాల్ అనే వ్యక్తి ఈ లోక్‌సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అది ఈ మహిళా బిల్లుని లోక్‌సభలో ఒక పేరుతో పిలుస్తారు. అది ఏమని పేరుతో పిలుస్తారు అంటే, ఈ మహిళా బిల్లుని నారీ శక్తి వందాన్ అభినియం అని పిలవడం జరుగుతుంది. నారీ శక్తి వందాన్ అనే పేరుతో ఈ మహిళా బిల్లును లోకసభలో ఈ మెఘ్నాల్ అనే వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది. సో, ఈ లోక్‌సభలో ప్రవేశపెట్టింటే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభలో ప్రవేశపెట్టినారంటే 128వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సో, ఇట్లా ప్రవేశపెట్టితే మహిళలకు 33% రిజర్వేషన్‌లు ఇవ్వాలా అని ఈ బిల్లు యొక్క కాన్సెప్ట్. సో, ఈ 33% వర్తించినవి అంటే ఈ బిల్లు వర్తించినవి ఎక్కడెక్కడ వర్తిస్తాయంటే, మనకు రాజ్యసభకు పోటీ పడుతుంటే రాజ్యసభలో ఎవరైతే పోటీ పడతారో అక్కడ ఈ మహిళా రిజర్వేషన్‌లు వర్తించవు. మరియు మ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో వాటికి కూడా ఈ మహిళా బిల్లు రిజర్వేషన్‌లు వర్తించవు. అలాగే బీసీలకు కూడా మహిళా బిల్లు రిజర్వేషన్‌లు వర్తించవు. అంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా బీసీలకు రిజర్వేషన్ వర్తించాలా? వద్దా? అనేది ఆయా రాష్ట్ర గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మరి మహిళా బిల్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. మహిళా బిల్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి లోక్‌సభలోను, రాజ్యసభలోను బిల్లు ఆమోదం పొంది మరియు మన ఇండియాలో ఉన్న రాష్ట్రాలలో 14 రాష్ట్రాలు ఆమోదం పొందితేనే ఇది బిల్లు ఆమోదం పొందడం జరుగుతుంది. 14 రాష్ట్రాలు ఆమోదం పొందాలి. ఇది పాయింట్‌కి ఒక వైపు. సో, నెక్స్ట్ ఈ బిల్లు చూసుకుంటా ఉంటే, ఈ వీళ్ళు ఏమని చెప్పారంటే పాస్ కొట్టు. ఆ! సో, ఈ మహిళా బిల్లు పాస్ అయింది. ఇది ఎప్పటి నుంచి అప్లికబుల్ వస్తుందంటే, రాష్ట్రాల పునర్విభజన జరిగినాక ఇది అమలు పరుస్తామని మన లోక్‌సభలో నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది 334 అధికరణ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ మహిళా బిల్లును రిజర్వేషన్ అనేది అమలు చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. సో, దీన్ని బేస్ చేసుకొని మన రాష్ట్రంలో 33% అంటే ఎంతమంది ఉంటారంటే 175 మంది ఎమ్మెల్యేలకు గాను 33% అంటే దాదాపు 58 సీట్లు మహిళలకు కేటాయించాలి అని మనము ఈ రకంగా బిట్లు అడగడానికి ఉండడం జరుగుతుంది. సో, ఇంకోటి ఈ 33% అంటే మనకు పార్లమెంట్‌లో 181 మంది ఉండడం జరుగుతుంది. ఇది మహిళా బిల్లు యొక్క కొద్దిగా ఇంపార్టెంట్ అయిన అంశాలు. అంతేకాకుండా ఈ మహిళా బిల్లుని యొక్క చరిత్ర తీసుకుంటే అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో 1935 చట్టం ద్వారా మహిళలకు ప్రావిన్సీ లెజిస్లేటివ్‌లో 41 సీట్లను కేటాయించడం జరిగింది. మరి ఈ మధ్యలో సరోజిని నాయుడు దూరి అరేయ్! మేము మహిళలతో పురుషులంతా సమానము. మాకు రిజర్వేషన్‌లు అవసరం లేదని ఆమె వ్యతిరేకించింది. అంటే ప్రముఖ స్వాతంత్ర సమర యోధురాలు మహిళలకు రిజర్వేషన్‌లు వద్దు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే సరోజిని నాయుడు. ఇది కూడా కాంపిటేటివ్ బిట్ పరంగా మనం ఇంపార్టెంట్ చెప్పుకుంటున్నాం. సో, ఈ మొట్టమొదటిసారిగా మళ్ళీ మహిళా బిల్లును ఎవరు ప్రవేశపెట్టారంటే దేవేగౌడ ప్రధానమంత్రి కాలంలో ఈ మహిళా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా ఫ్లాప్ అయింది. మళ్ళీ వాజ్పేయి గారు కూడా ప్రవేశపెట్టారు. అది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇక ఎన్‌డీఏ గవర్నమెంట్ కూడా ప్రవేశపెట్టింది. అది కూడా ఫ్లాప్ అవ్వడం జరిగింది. మన్మోహన్ సింగ్ చివరగా 108వ రాజ్యాంగ సవరణ ద్వారా మన్మోహన్ సింగ్ 108వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆయన కూడా ప్రవేశపెట్టారు మహిళా బిల్లు. కానీ అది ఫ్లాప్ అయిపోయింది. మరి మన నరేంద్ర మోడీ గారు 2023 సెప్టెంబర్ 19న వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్. 2023 సెప్టెంబర్ 19న నారీ శక్తి వందన అనే పేరుతో మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. సో, ఇవన్నీ ప్రధానమంత్రి ప్రవేశపెట్టినారు. దీని మీద
నియమించిన ఒకే ఒక కమిటీ గీతా ముఖర్జీ కమిటీ ఈ పార్లమెంట్ ఉభయ సభల ఈ మహిళా బిల్లుకు అవసరమా లేదని చెప్పడం జరిగింది. గీతా ముఖర్జీ కమిటీ. కమిటీ అంటే గీతా ముఖర్జీ కమిటీని మనం ఫోకస్ చేసుకోవాలా. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. మీ సింహ ప్రవీణ్ కుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్.